గణేష, గోవిందం కన్న తల్లి అతనని తెలియకుండానే తను బాగుండాలని కోరుకుంటోంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నీ గీతను అడుగుతున్నాను. గోవిందం బాగుండాలి, 100 ఏళ్ళు సంతోషంగా ఉండాలి. గోవిందం బ్రతికి బయటపడితే నేను జీవితాంతం వారానికొక పూట ఉపవాసం ఉంటాను. చచ్చేంత వరకు ఉపవాసం ఉంటాను. ఓకే సార్, రాగానే మీకు కాల్ చేస్తాను. ఏ మూర్తి. నమస్తే సార్. సూసైడ్ కేసు అన్నారు, ఎవరు? రండి సార్, చూపిస్తాను. పద. ఎవరయ్యా ఇక్కడ పాయిజన్ తీసుకుంది? అక్కడున్నారు సార్. సార్ వాళ్ళే సార్. మీరేంటి ఇక్కడ ఉన్నారు? ఏంద్ర ఈయన వస్తూ ఉంటాడు? అదే తెలియట్లా. ఈయన తెలిస్తే అమ్మకు తెలిసిపోతుంది. నేనే లేదు మేనేజ్ చేస్తాను. ఏమైంది? ఇట్ట రండి. ఏం లేదు, మనకు కావాల్సిన మనిషే. మనకు కావాల్సిన మనిషి ఆ. ఎవరు? మా ఫ్రెండ్. అవునా? ఎవరైనా కూడా సూసైడ్ అటెంప్టే కదా, మరది కేసే. డాక్టర్, డాక్టర్ ఏంటి పేషెంట్ పరిస్థితి? ప్రస్తుతానికి ఏంటి అనేది చెప్పలేమండి. ఇంకో గంట గడవాలి. ట్రీట్మెంట్ అయితే ఇచ్చాం, చూడాలి. పేషెంట్ మెడిసిన్కి ఎలా రియాక్ట్ అవుతాడో దాన్ని బట్టి చెప్తాం. అవునా? డాక్టర్ ప్లీజ్ ఎలాగైనా అతన్ని కాపాడండి. మేము ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చాం. ఒక 1 అవర్ వెయిట్ చేయాలి. ఆ తర్వాత అతని పరిస్థితి చూసి చెప్తాం. డాక్టర్ ఏమో పరిస్థితి క్రిటికల్ అంటున్నారు. ఎవరు అసలు అతను? మా ఫ్రెండ్ అని చెప్పినాను కదా. మరి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారా? వాళ్ళని పిలవండి. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలి. వాళ్ళ సంతకాలు కూడా తీసుకోవాలి. అయ్యో ప్లీజ్ అండి, ఎఫ్ఐఆర్ వద్దు, పోలీస్ కేసు వద్దు, మీరే ఏదో ఒకటి చేయాలా. కేసు వద్దంటున్నారు? సూసైడ్ అటెంప్ట్ కేసే కదా మరి. అట్ట కాదు, ఇంట్లో చిన్న ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడని తెలిస్తే ఇంట్లో ఇంకా పెద్ద ఇష్యూస్ అయిపోతాయి కదా. ఆ విషయం ఎవరికి తెలియడానికి వీల్లేదు. పోలీస్ కేసు అయితే అందరికి తెలిసిపోతుంది కదా. అరే, మరేమైనా తేడా జరిగితే పరిస్థితి ఏంటి? అట్టేం కాదు, దయచేసి పోలీస్ కేసు వద్దు. చూడండి, పేషెంట్కి ఏం కాకపోతే నో ప్రాబ్లం. కానీ పేషెంట్కి ఏమైనా తేడా జరిగి ఏదైనా అయితే ఖచ్చితంగా కేసు అవుతుంది. గంట అన్నాడు కదా డాక్టర్, గంట తర్వాత వస్తాను. అప్పుడు పేషెంట్ పరిస్థితి ఏమైనా తేడా కొట్టి ఏమైనా అయిందంటే అప్పుడు కేసు ఫైల్ చేయాల్సి ఉంటుంది. మీరందరూ కూడా సంతకాలు పెట్టాల్సి వస్తుంది. వాళ్ళోళ్ళు ఎవరైనా ఉంటే ఇన్ఫార్మ్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పండి ఇమీడియట్గా. అట్నేనండి, నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ప్రస్తుతానికి కేసు అంతా ఏం వద్దు. సర్లేండి, చూస్తాను. ముందు నాయనకి అమ్మకి చెప్పేద్దాం. రే, ఆ అమ్మకి చెప్తావా? చంపేస్తుందిరా అందరినీ. వద్దు. పోనీ నాయనకైనా చెప్దావురా. సరే ఉండు, నేనే నాయనకి ఫోన్ చేస్తాను. అబ్బా, ఆశ్చర్యంగా మన ఫోన్ కూడా రింగ్ అయింది కదరా స్వామి. కస్టమర్ కేర్ అయి ఉంటాడు. రింగ్ టోన్లకి ఆటికి ఇటికి ఫోన్లు చేస్తూ ఉంటారు. సరే, మనకట్టాకు పొద్దు గడవట్లేదు, కాసేపు మాట్లాడదాం. మన కస్టమర్ కేర్ తప్ప ఎవడు ఫోన్ చేయలే. తిరుపతి గాడా? చెప్పరా తిరుపతి. నాయనా, ఏం చేస్తుండవు? ఏం చేసేదేంద్రా, పని లేనోడు గోల్డ్ గిల్లుకుంటాడు. నా గోల్డ్ కూడా నిన్న కత్తిరించేసిన. అందుకనే కోడేక పెట్టి చెవిలో గుబులు తీసుకుంటా ఉండా. నాయనా, నీకు విషయం చెప్పాలా? రేయ్, నాతో విషయం చెప్పాలని అట్టా నసుగుతా ఉంటావేంద్రా, చెప్పు. అంటే నేను చెప్పే విషయం విని నువ్వు కంగారు పడద్దు, భయపడద్దు, గట్టిగా అరవద్దు. రేయ్, నువ్వు చెప్పేది ఇంటా ఉంటే భయం వేస్తా ఉండదురా. ఏమైంది? నీకేం కాలేదుగా? ఏంటి ఇబ్బంది? నాయనా, నేను చెప్పేది అదే, నువ్వు కంగారు పడద్దు, గట్టిగా అరవద్దు. ఇంట్లో ఎవరికి ఈ విషయం తెలియకూడదు. రేయ్, ఏం చేసి వచ్చారా? ఏదైనా ప్రాబ్లమా? ఎవరితోనైనా గొడవ పడ్డావా?
లేకపోతే ఎవరినైనా కొట్టేశావా? కాదు నైనా, నువ్వు అర్జెంటుగా బయలుదేరి నేషనల్ హాస్పిటల్కి రా. హాస్పిటల్ ఏందిరా? ఎవరికేమైందిరా? బాలాజీ, గోవిందం అందరూ బాగానే ఉన్నారుగా? ఎవరికేం సమస్య లేదుగా? గోవిందో హాస్పిటల్లో ఉన్నాడు నైనా. ఏమంటున్నావురా? నైనా, ముందు నువ్వు ఇక్కడికి రా నైనా, ఇక్కడ అన్నీ మాట్లాడుకుందాం. రే, ముందు ఏమైందో చెప్పరా. వాడు బాగానే ఉన్నాడని చెప్పరా. బాగానే ఉన్నాడు నైనా, నువ్వు ముందు ఇక్కడికి రా. రే రే, నువ్వు భయపడతా ఉండే చూస్తుంటే నాకు చాలా భయంగా ఉందిరా. చెప్పరా, ఏమైంది? ఎందుకు వాడు హాస్పిటల్లో ఉన్నాడు? వాడు వాడు విషం తాగినాడు నాన్న. ఏంది? విషం తాగేశాడా? ఏమంటున్నావురా? నాయనా, నీకు దండం పెడతా, అరవబాకు నాయనా. ఇంట్లో ఎవరికి తెలియకూడదు. రే, ఇంట్లో ఎవరు లేరురా. నేను ఒక్కడనే చచ్చాను. వాడికి ఏం కాలేదు కదా? ముందు వాడితో మాట్లాడచ్చురా. వాడు వాడు ఐసీలో ఉన్నాడు నాయనా, నువ్వు ముందురా. ఐసీయూలో ఉన్నాడా? రే, వస్తున్నాడు రా. నాయనా, నాయనా, ఆగు నాయనా. ఆగు నాయనా. ఏంద్రా, ఇంత అన్యాయం ఏంద్రా? ఏం జరిగింది? ఎందుకు చేశాడు ఈ పిచ్చి పని? తప్పంతా నాదే నాయన. గీత ఆడి ప్రేమను ఒప్పుకోలేదని, గీత మనసులో మాట బయటికి చెప్పాలని, ఇసం తాగినట్టు నటించమని నేనే చెప్పాను నాయన. చెప్ప నా కొడక, ఈ పిచ్చి సలహాలేదురా? వాడికి ఏమన్నా అయితే ఎవడేం చేస్తాడు? నువ్వు తీసుకొచ్చేస్తావా? అన్యాయంగా వాడిని చంపాలని చూశారు కదరా. రే, ఈడు చదువుతుంటే నీ బుద్ధి ఏమైందిరా? చూసావమ్మా, నీకోసం ఎంత పని చేశాడు. రే, ఏమన్నారు డాక్టర్లు? ఏందంట? ట్రీట్మెంట్ అయితే కానీ చెప్పలేమన్నారు నాయనా. డాక్టర్, ప్రమాదం ఏం లేదు. చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు. మా వాడిని చూడొచ్చా? వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ డాక్టర్. నేను నడిపోడా? గోవింద, గోవింద. ఇంత పిచ్చి పనేంద్రా? ఎందుకురా ఇది? ఇలాంటి పిచ్చి పనులు చేస్తావా? ఒప్పుకుంటేనే ప్రేమ ఉన్నట్ట? నీతో కలిసి బ్రతికితేనే ప్రేమ ఉన్నట్ట? అమ్మా,
వాడు నీకోసం చచ్చిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు. వీడి పని చేయకముందు వాడి ప్రేమ నీకు అర్థం కాలేదని నేను అనుకోను. కానీ ఎంత ప్రేమను పెంచుకున్నాడో ఇప్పుడు నాకు ఇంకా బాగా అర్థమవుతున్నది. ఇప్పటికైనా వాడి ప్రేమను అర్థం చేసుకో అమ్మా. గోవిందు అంటే నాకు గౌరవం ఉంది, ఇష్టం ఉంది. కానీ గోవిందో ఇప్పుడు చేసిన పని నాకు అస్సలు ఇష్టం లేదు. ప్రేమ కోసం చచ్చిపోయే మనిషి నాకు ఇష్టం లేదు. చెప్పండి మీ అబ్బాయికి. రే, ఇంకా అర్థం కాలేదా నీకు? గీత మనసులో నువ్వు ఉన్నావు, అది చెప్పగానే చెప్తుందిరా. నువ్వు చచ్చిపోతే తను ఏమైపోవాలి అని అడుగుతుంది. ఏం సమాధానం చెప్తావు? నాయనా, గీత నన్ను ప్రేమిస్తున్నది కదా నాయనా. నీ కళ్ళ ముందే నీ ముందే చెప్పింది కదరా. ఇంకోసారి ఇట్లాంటి పిచ్చి పని చేయకు. ఏదైనా బతికితేనే సాధించగలవరా, చచ్చి కాదు. అది ఆ పిల్లకి తెలుస్తుంది, నీకు తెలియలేదు. ప్రేమించడం అంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు చచ్చిపోవడం కాదురా. ఎదుటి మనిషి ద్వేషిస్తున్నా ఆ మనిషి కోసం బతకడం నేర్చుకోరా పిచ్చదవా. రేయ్, వాడిని తీసుకురండి. కనకం, నడిపోడికి నిశ్చితార్థం అయినాది కాబట్టి పెండ్లి వాయిదా వేసేది కరెక్ట్ కాదు. మంచి ముహూర్తం చూసి పెండ్లి ఏర్పాట్లు చేసేసి పెండ్లి కానిచ్చేద్దాం. నేను కూడా అదే అనుకుంటా ఉండానమ్మా. నెక్స్ట్ ముహూర్తాలు ఏముండాయో చూసి చేసేద్దాం. ముహూర్తాలు పెట్టుకోవడానికి ముందు గౌతమి వాళ్ళ అమ్మతో, అదే నిర్మలమ్మతో కట్న కానుకల విషయం కూడా మాట్లాడుకోవడం మంచిది. కరెక్ట్ గా నేను కూడా అదే అనుకుంటా ఉండానన్నా. నా కొడుకు బాగా కానుకలు తీసుకుని అన్ని గొప్పగా చూడాలనుకుంటాడా. పెద్దోడు కూడా నా మాట ఏనుంటే ఈరోజు ఆడికి కూడా ఎంతో కొంత డబ్బుండేది. ఈరోజేముండదే, ఏమీ లేదు. ఫ్రీగా ఒకదాన్ని తీసుకొచ్చే నా నెత్తిన పడేసిండాడు. కొంచెం కరెక్ట్ గా మాట్లాడితే తిరుపతి గారు మిస్ చేసిన కానుకలు కూడా ఈ పెళ్లిలో లాగేయచ్చు. ఎందుకంటే నిర్మలమ్మ పేరుగా ఆస్తిపాస్తులు బాగానే ఉన్నట్టున్నాయి. అసలు ఈ పిల్ల పేరుతో ఏం రాసి పెట్టి ఉండదో అది కనుక్కోవాలి ముందు. కనకం, నీతో మాట్లాడాలా? మాట్లాడు. నేను మాట్లాడదలుచుకుంది గోవిందం పెళ్లి గురించి. చూడలుడు, నువ్వేమైనా మాట్లాడాలంటే వంటింటి సంగతుల గురించే మాట్లాడు. ఇంటి సంగతులని నా కూతురే చూసుకుంటాది. అత్తా, నేనెంత చెడ్డ ఇల్లరిక ఉన్నా నీ కల్లుణ్ణి, అది గుర్తు పెట్టుకుని మాట్లాడో. ఏంది బాబు, ఎప్పుడు లేని గొంతులు వేస్తా ఉండది? నువ్వు నోర్మే, మధ్యలో కలగ చేసుకోమాక. ఏంది ఎప్పుడు లేంది గొంతెంతలా పెంచి మాట్లాడుతాండావు? ఎన్నాళ్ళు పడే అవమానాల్ని, పడే బాధల్ని గొంతులోనే నొక్కేస్తా ఉండా. ఈ రోజు ఆపుకోలేకపోతుండా. అందుకనే గొంతు తెంచుకొని మాటలు బయటకు వస్తా ఉండాయి. తాగుండావా? తాగంది ఎప్పుడు, దినాము తాగుతూనే ఉండా. ఏ మాట నాతోనే చెప్తుండావా నువ్వు? పెళ్లి నేలకి ఎదురుగా నిలబడి సమాధానం చెప్తా ఉన్నాడు. ఇది మొదటి రోజునే ఉండుంటే ఈ కొంప బాగుపడేది. మా నాయన చేసిన అప్పులకి నేను తప్పు చేసినట్టు తలదించుకుని ఉండిపోయినా. అది అలవాటైపోయింది. ఎన్నాళ్ళు కూడా ఎదురు సమాధానం చెప్పుకోవడానికి, ఎదిరించి మాట్లాడడానికి ధైర్యం లేక కాదు, ఈ కొంపని నరకం చేయలేక. ఎవరో ఒకళ్ళు సర్దుకుపోవాలి, ఎవరో ఒకరు మాట ఒకరు వినాలి అని నేను పెళ్ళాం మాట ఏంటా మొగుణ్ణైనా కూడా అణిగిమణిగుండా. ఇప్పుడు కూడా నేను ఇట్నే ఉంటే నా కొడుకుల జీవితాలు పాడైపోతాయి. అందుకే మాట్లాడడానికి వచ్చినా. నీ కొడుకుల గురించి నీకే పట్టిందా? నా కూతురు కన్నా బాగా ఆలోచించగలవా నువ్వు? అత్తా, ఇంకొక మాట మాట్లాడినా మర్యాద కూడా చెబుతున్నా. ఏంది మా అమ్మనే అంటుండవా నువ్వు?
మీ అమ్మని నోరెత్తద్దని ఒక మాట అందుకే నీ కోపం వస్తుండదే. ఎన్నాళ్ళు నన్ను నోరెత్తకుండా నోరు మూసుకుని పడి ఉండమన్నావు. పడున్నా మరి నాకెట్టుండాలా? కట్టుకున్న మొగుడిని లోకు చేస్తే నీకు బాధ అనిపించలేదు గాని కన్న తల్లి నేనేసరికి బాధ అనిపిస్తా ఉండదా? ఇప్పుడు కూడా నేను ఆవిడని అవమానించాలని మాట్లాడాలా? ఆవిడ నాకు అత్తయినా కూడా కన్న తల్లిగానే ఎన్నాళ్ళు మర్యాద ఇస్తా ఉండా. నీ కన్న తల్లి, నీ తోడబుట్టినోడు నీ బుద్ధిని బుర్రని పాడు చేసి ఇంత దాకా తీసుకొచ్చినారు. ఏమయ్యో ఊరు ఊరు మంగళ మీద పడ్డట్టు నా మీద పడతా ఉండవు. ఏకాంబరం, ఇంకొక మాట మాట్లాడినావంటే మందులో ఉండా. నోటితోనే కాదు చేత్తో కూడా సమాధానం చెబుతా ఉండా. కొడతావా నువ్వు? చెప్పినాను కదా తాగుండానని. ఏం చేస్తానో నాకే తెలీదు. ఏంది నీ గోలా? కనకం, పెళ్ళై నిన్నేళ్లలో నీ మాటకి నేను ఎప్పుడు ఎదురు చెప్పలా. భార్యాభర్తలిద్దరూ సమానం అనుకుని నువ్వన్నిట్లో నాకన్నా ముందుండి మగాడు చేయాల్సిన పనులు కూడా నువ్వే చేస్తా ఉండవు. నేనన్నిటికీ సర్దుకుపోతా ఉండా. కానీ ఇప్పుడు మన పిల్లల భవిష్యత్తు, వాళ్ళు బాగుండాలా, వాళ్ళ దృష్టిలో పెట్టుకొని చెప్తా ఉండా. గోవింద్కి ఈ సంబంధం కరెక్ట్ కాదు, ఇది రద్దు చేసేయి. వాడికి ఏం కావాలో అడుగు, వాడికి నచ్చింది చెయ్యి, వాడు సుఖపడతాడు. నా తెలీదా నా బిడ్డలకేం చెయ్యాలనో? వాళ్ళడిగే కన్నానా? వాళ్ళడిగితేనే పాలిచ్చానా? వాళ్ళడిగే బోవు పెట్టానా లేదా? ఇంకొక మాట మాట్లాడద్దు. అసలు ఏం తెలుసా నా గురించి మాట్లాడుతుండవు? పెళ్లి చేసుకుని ఇన్నేళ్లయింది. ఇన్నేళ్లలో నన్ను ఊళ్ళ వాళ్ళందరూ నన్ను పిసినగొట్టుది, వడ్డీకి దోచేసుకుంటుంది, డబ్బుల కాడ కఠినంగా ఉంటదని రకరకాల మాటలు అంటా ఉంటే చెవులారా ఎన్నో తోర్లు విన్నా. ఊళ్ళో కుక్కలు మరుగుతున్నాయని పట్టించుకోలా. కాని ఇన్నేళ్లకు నేనెందుకెట్టున్నానో, ఎందుకిట్ట చేస్తా ఉన్నానో ఒక్క తూరని అడిగి తెలుసుకున్నావా? ఈరోజు మాట్లాడుతున్నా వచ్చే. నేను డబ్బు మనిషినే, కాని ఒకప్పుడు డబ్బుని చెత్త కాగితాలతో సమానంగా చూసేదాన్ని. నేనెంతున్నప్పుడు మా నాయన నన్ను పాదాలు కింద పెట్టనిచ్చేవాడు కాదు. పట్టు పరికిణిలే తప్ప ఏరే బట్టలు కట్టెరగను నేను. నగ నట్ర తప్ప ఏరే సాధారణమైన పూసులు దండలు ఎప్పుడు వేసుకోలేదు. అట్ట పెంచినాడు మా నాయన. కాని మా నాయన దానకర్ణుడై అడిగిన వాళ్ళందరికీ ఉన్నదంతా తీసి ఇచ్చి ఇంటిని, ఆస్తిపాస్తుల్ని
మొత్తం పోగొట్టేసండాడు. అంతవరకు పై చేగా బతుకుతున్న మా కుటుంబాన్ని రోడ్డు మీదకి తెచ్చేసినాడు. చివరికి మా నాయన సచ్చేటప్పుడు కూడా శవాన్ని తీయడానికి కూడా డబ్బులు లేవు. ఆయన సాయం పొందిన ఒక్కడు కూడా దగ్గరకొచ్చి నిలబడలేదు. మా నాయన దినం రోజు తీయాల్సిన తాళిని మా నాయన సచ్చిన రోజు మా అమ్మ తీసిచ్చేసిండది. ఆ తాళి పొట్టు తీసుకెళ్లి తాకట్టు పెట్టి మా నాయన పాడెక్కించున్నావు, కర్మకాండలు చేసినావు. అది తెలుసా నీకు?